అంగన్వాడీ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. జీతాలు పెంచుకుంటే సమ్మె విరమించేది లేదని అంగన్వాడీ సంఘాలు స్పష్టం చేశాయి. జీతాల పెంపు సాధ్యం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అంగన్వాడీలు సమ్మెను విరమించాలని కోరామని, అంగన్వాడీలు సమ్మె విరమించుకుంటే మేం ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వంతో అంగన్వాడీలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇటీవలే జీతాలు పెంచామని, ఇప్పుడు మరోసారి జీతాల పెంపు సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంగన్వాడీలతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మె విరమించాలని మంత్రి బొత్స అంగన్వాడీలను కోరారు. బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లల ఆరోగ్య దృష్ట్యా అంగన్వాడీలు వెంటనే విధులకు హాజరు కావాలని కోరారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, ఇప్పటికే అంగన్వాడీల చాలా డిమాండ్లు పరిష్కరించామని తెలిపారు. ఇప్పటికిప్పుడే జీతాల పెంపు సాధ్యం కాదని, వేతనాల పెంపుకు కొంత సమయం కావాలని కోరారు. సంక్రాంతి తర్వాత మరోసారి చర్చిద్దామని అంగన్వాడీలకు హామీ ఇచ్చారు. భవానీ దీక్షల సందర్భంగా దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి కలశ జ్యోతుల సమర్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. విజయవాడ సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి వందల సంఖ్యలో భవానీ భక్తులు, అమ్మవారి భక్తులు కలశ జ్యోతులు చేతపట్టి ఇంద్రకీలాద్రికి బయలుదేరారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ప్రచార రథంలో గంగా సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపుగా వచ్చారు. వివిధ మార్గాల మీదుగా శ్రీ మల్లికార్జున మహామండపం మార్గంలో ఏర్పాటు చేసిన పాతమెట్ల మార్గంలో కలశ జ్యోతుల ప్రదర్శన ప్రవేశించింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో భవానీ దీక్షల విరమణకు శుభసూచికంగా మంగళవారం సాయంత్రం సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రం వద్ద కలశ జ్యోతుల ఊరేగింపు ఘనంగా జరిగింది. తొలుత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులు వెండి రథంపై ఉంచారు. పుష్పాలతో రథాన్ని సిబ్బంది అందంగా అలంకరించారు. ముందు భాగంలో కేరళ సంప్రదాయ డప్పులు, కోలాటం, మహిళా భక్తుల సంకీర్తన ఏర్పాటు చేశారు. తొలుత గురు భవానీల ఆధ్వర్యంలో వందలాది భవానీ దీక్షాపరులు రెండు చేతులతో ప్రమిదలను పట్టుకుని జై దుర్గా భవానీ జై అంటూ భక్తి నినాదాలు చేస్తూ ఉండగా ఈవో కెఎస్ రామారావు, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. కలశ జ్యోతుల ఊరేగింపు సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రం నుండి బయలుదేరింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకే జిల్లా వ్యాప్తంగా గురు భవానీల ఆధ్వర్యంలో భవానీలు సత్యనారాయణపురం చేరుకున్నారు. రథానికి ముందు భవానీలు కలశజ్యోతులను రెండు చేతులతో పట్టుకుని మిరాజ్ థియేటర్ మీదుగా గాంధీనగర్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడి నుండి ఐలాపురం హోటల్ మీదుగా ఏలూరు రోడ్డు జంక్షన్ మీదుగా అప్సరా సెంటర్ మీదుగా చల్లపల్లి బంగ్లా సెంటర్ మీదుగా పోలీస్ కంట్రోల్ రూమ్ సెంటర్కు చేరుకుంది. ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా కెనాల్ రోడ్ వినాయకుడి గుడి మీదుగా జోడుబొమ్మల సెంటర్, దుర్గా ఘాట్ మీదుగా అమ్మవారి టోల్గేట్ వద్దకు చేరుకుంది. అక్కడి నుండి ఘాట్ రోడ్ మార్గం గుండా భవానీలు కొండపైకి చేరుకుని కలశజ్యోతులను అమ్మవారికి సమర్పించి దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల భవానీలు గురు భవానీల ఆధ్వర్యంలో కలశ జ్యోతులు పట్టుకుని సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రం వద్దకు చేరుకున్నారు. రాత్రి 9 గంటలకు సైతం వివిధ ప్రాంతాలకు చెందిన భవానీలు వారి వారి గురు భవానీల ఆధ్వర్యంలో కలశ జ్యోతులను పట్టుకుని జై దుర్గా భవానీ జై అంటూ ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు తదితర రోడ్ల మార్గం గుండా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఇంద్రకీలాద్రితో పాటు పరిసరాల ప్రాంతాలన్నీ మంగళవారం రాత్రి కలశ జ్యోతుల కాంతులతో ధగధగ కాంతులతో మెరిసిపోయాయి. దుర్గగుడితో పాటు జిల్లా వ్యాప్తంగా భవానీలు కలశ జ్యోతులతో ఊరేగింపు నిర్వహించి ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారికి సమర్పించారు. దీంతో ఇంద్రకీలాద్రిపై ఎక్కడ చూసినా కలశ జ్యోతులే దర్శనమిచ్చాయి. రాత్రి 8 గంటలకు ఈ కలశ జ్యోతులు ఇంద్రకీలాద్రికి చేరుకోవడం ప్రారంభమైన అర్ధరాత్రి వరకు ఈ జ్యోతుల రాక కొనసాగింది. దీంతో మంగళవారం ఇంద్రకీలాద్రితో పాటు పరిసర ప్రాంతాలన్నీ అమ్మవారి నామస్మరణతో మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శివరాంకోట నుంచి అమ్మవారి గుడి వరకు కూడా జ్యోతులతో ఈరోజు అమ్మవారిని అందరూ కూడా కొలవడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడే ఇక్కడి నుంచి ప్రారంభించి ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా చైర్మన్ గారు కర్నాటి రాంబాబు గారు, ఈఓ గారు, ఇతర అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా భవానీ దీక్షా కాల టైంలో ఈరోజు అందరూ కూడా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అమ్మవారికి జ్యోతులు తీసుకొచ్చి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా జనవరి 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా భవానీ దీక్ష విరమణ కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే లక్షలాది మంది భవానీలకి అటు దేవస్థానం కావచ్చు,
ఇటు నగరపాలక సంస్థగా గిరిప్రదర్శన నగరపాలక సంస్థ కావచ్చు, ఇతర అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని కూడా అందరూ పనిచేయడం జరుగుతుంది. పైన ఉన్న ఉత్సవ విగ్రహాలను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అలంకరించి వీటిని ఈ జ్యోతులతో పాటు ఊరేగిస్తూ మనకి ఇంద్రకీలాద్రి వరకు ఈ జ్యోతులు అన్నది మనం ఊరేగింపుగా తీసుకెళ్ళటం అన్నది ఆనవాయితీగా జరుగుతుంది. అదే కార్యక్రమం ఈ సంవత్సరం కూడా ఇక్కడ మన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన దుర్గగూడి చైర్మన్ గారు రాంబాబు గారు, అలాగే ఈవో గారు, అలాగే పెద్దలు అందరూ రావటం జరిగింది. చాలా చక్కగా ఇక్కడ భక్తులు కూడా చాలా చక్కగా జ్యోతులు పట్టుకొని ఈరోజు ఊరేగింపుగా వెళ్ళడానికి చాలా ఉత్సాహంగా అందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. జ్యోతులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జ్యోతులన్నీ కూడా అమ్మవారి దేవస్థానానికి చేరుకొని భక్తులందరూ, భవానీ భక్తులందరూ కూడా, ఇంకా సివిల్ భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీపాలను తీసుకొని వచ్చి వారందరూ కూడా పెట్టడానికి అక్కడ అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎప్పుడు లాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇంకా ఘనంగా చేయాలనే ఉద్దేశంతో మేము తగిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా భవానీ దీక్షలు దూర ప్రాంతాల నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్నటువంటి భవానీలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము. ఎక్కడా కూడా వారు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు కూడా వారి కళ్ళల్లో కూడా భక్తి పరిపూర్ణత కనిపిస్తూ అమ్మవారి యొక్క వైభవాన్ని అందరూ ప్రతిబింబిస్తున్నారు. మరి ఈ కలశ జ్యోతుల కార్యక్రమం ఆలయం దాకా సాగుతుంది. మంటపాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాహనాలను శక్తి మేరకు అద్భుతంగా చిత్రిస్తూ అమ్మవారి వైభవాన్ని చాటే విధంగా తయారు చేశాము. అందరితో పాటు అక్కడ ఊరేగింపుగా వెళ్ళి జ్యోతులు అమ్మవారికి సమర్పించి భక్తులకు దర్శనాదులు కల్పిస్తున్నాము. ఉచిత ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని తనకు నగరి టికెట్ ఇచ్చినా ఓకే, ఇవ్వకున్నా ఓకే అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. తనకు టికెట్ ఇవ్వమని చెప్పినా పార్టీ అధినేత జగన్ కోసం సంతోషంగా త్యాగం చేస్తానన్నారు. సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకునే మార్పులు జరుగుతున్నాయన్న రోజా సీఎం జగన్ కు ఎవరికి ఏం ఇవ్వాలో తెలుసన్నారు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా మంగళగిరిలో నగరి ఎమ్మెల్యే క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జగనన్న పాలన విషయంలో ఎవరూ అసంతృప్తిగా లేరని అన్నారు. అదంతా మీడియా సృష్టిస్తోందని కొట్టిపారేశారు. ఈసారి 175 సీట్లకు 175 సీట్లు గెలవడంలో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీట్లను మార్చుతున్నారని అన్నారు. ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెడితే బాగుంటుందో జగన్కు తెలుసని అన్నారు. అంతేకాని ఎమ్మెల్యేల్లో ఎలాంటి అసమ్మతి లేదని చెప్పారు. నిన్న మంత్రి రోజా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు మార్చుతూ ఉండటంపై రోజా స్పందిస్తూ 175 సీట్లు గెలవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలకు తాము సహకరిస్తామని అన్నారు. అవసరమైతే తన సీటు కూడా త్యాగం చేయడానికి తాను రెడీ అని అన్నారు. తాను ఒకసారి ఎమ్మెల్యే అయి ప్రజలకు సేవ చేస్తే చాలనుకున్నానని, అలాంటిది జగన్ తనకు 2 సార్లు టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. అంతేకాక జగన్ తనను మంత్రిని కూడా చేశారని చెప్పారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదని, అయినా తాను జగనన్నతోనే ఉంటానని రోజా స్పష్టం చేశారు. అన్న లాస్ట్ ఎలక్షనే కంటెస్ట్ చేయను అన్నారు, మళ్ళీ చేయాలి అని చెప్పి అడిగిన తర్వాత చేయటం జరిగింది. సో ఇప్పుడున్న సినారియోలో 175కి 175లో ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గాన్ని పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే జగన్ గారు మారుస్తున్నారు. అది పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మంచి మనసుతో
ఆహ్వానిస్తున్నారు, దానికి సపోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఎక్కడ కూడా గొడవలు లేవు. నాకు ఇచ్చినా ఓకే, ఈకపోయినా ఓకే. నేను ఎప్పుడూ కూడా మొదట్లో అయితే ఎమ్మెల్యేగా ఒక్కసారైనా చేసి ప్రజలకి సర్వీస్ చేయాలనుకున్నాను. సో 2 సార్లు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ మంత్రిగా కూడా ఈరోజు మీరు చూశారు, జగన్ గారు ఇచ్చే వెల్ఫేర్ డెవలప్మెంటే కాకుండా నా వల్ల అయిన సర్వీస్ నేను చేస్తూనే వస్తున్నా. కాబట్టి నన్ను మారుస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా అన్న కోసం త్యాగం చేస్తాను. ఎవరు అసంతృప్తిలో లేరండి. ఎందుకంటే ఈరోజు మేమే తోపులు అనుకున్న వాళ్ళు జగనన్నని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన 23 మంది ఏమయ్యారో మీరే చూశారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, జగనన్న అజెండా, జగనన్న ఫేస్ కట్తోనే ఇక్కడ గెలుస్తున్నారు మ్యాక్సిమం ఎమ్మెల్యేలు, ఎంపీలు. కాబట్టి వాళ్ళకి తెలుసు అన్నని బెదిరించి ఆపోజిషన్ పోయినా కూడా మనకి మిగిలేది శూన్యమని. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎవరెవరు సహకరిస్తారో, ఎవరికి ఏం చేయాలో జగనన్నకు తెలుసు. మీరే చూశారు, గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా పార్టీకి కష్టపడిన వాళ్ళందరికీ కూడా ప్రజాప్రతినిధులుగా, అలాగే కార్పొరేషన్ చైర్మన్లుగా, టెంపుల్ చైర్మన్లుగా ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నకి బాగా తెలుసు. అది తెలిసిన వాళ్ళు కాబట్టే, ఆ కుటుంబం మీద నమ్మకం ఉంది కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులవుతారని జరుగుతున్న ప్రచారంపై ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు స్పందించారు. ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదనది లేదని అధిష్టానం నిర్ణయిస్తే శిరసావహిస్తామని తెలిపారు. షర్మిల కాంగ్రెస్లోకి వస్తామంటే ఆహ్వానిస్తామన్న ఆయన రాష్ట్రాన్ని జగన్ అవినీతి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని ధ్వజమెత్తారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో యువజన కాంగ్రెస్ సమావేశం జరిగింది. మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ, దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. అనంతరం ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో అన్ని రంగాల్లో విపరీతంగా అవినీతి పెరిగిపోయిందన్నారు. తాజాగా ఓ తహసీల్దార్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. నిజాయితీగా మాట్లాడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి బదులు అవినీతి కట్టడికి చర్యలు తీసుకుంటే మంచిదని గిడుగు హితవు పలికారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చేసి ముఖ్యమంత్రి, మంత్రులు ఆనందంగా దోచుకుంటున్నారని పీసీసీ అధినేత విమర్శించారు. కరప్షన్ పాలన పోవాలంటే జగన్ను ఓడించాలని ప్రజలకు గిడుగు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియమితులవుతారని జరుగుతున్న ప్రచారంపై స్పందించిన గిడుగు రుద్రరాజు, షర్మిల కాంగ్రెస్లోకి వస్తామంటే ఆహ్వానిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీగా మేము చాలా సంవత్సరాలని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కరప్షన్, అది ల్యాండ్ కానీ, శాండ్ కానీ, లిక్కర్ కానీ, ఏ ఫీల్డ్ని తీసుకున్నా కూడా విపరీతమైనటువంటి కరప్షన్. గతంలో ప్రభుత్వం చేసినటువంటి పాలసీస్ అన్నింటినీ కూడా కాదని అటు మైనింగ్లో కానీ, శాండ్లో కానీ, లిక్కర్లో కానీ చాలా విచిత్రమైనటువంటి కొత్త సిస్టమ్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు ఈ రాష్ట్రంలో. సరే, ఆ తహసీల్దార్ గారు మాట్లాడుతూ మంత్రులు వచ్చినప్పుడు కానీ, పెద్ద పెద్ద అధికారులు వచ్చినప్పుడు కానీ సమావేశాలు నిర్వహించడం కోసం మేము చేసేటువంటి పని తప్పనిసరిగా మా జీతపత్యాలు సరిపోవు కాబట్టి కరప్షన్ చేయవలసి వస్తుంది అని చెప్పాడు. విచ్ ఇస్ ఎ ఫ్యాక్ట్. చెప్పాను, అంతకుముందు కూడా చెప్పాము. వారు వచ్చి పని చేస్తారంటే మోస్ట్ వెల్కమ్. రాజశేఖర రెడ్డి గారు తనగా రాజకీయాల్లో మాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి కుటుంబంగా వారు వచ్చి పనిచేస్తారంటే తప్పనిసరిగా పార్టీ ఏ అసైన్మెంట్ ఇస్తే అది నేషనల్ పార్టీగా కాంగ్రెస్ అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడవలసి ఉంటుంది. సో డెఫినెట్లీ వి వెల్కమ్ హెర్. ఆవిడ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తారంటే మోస్ట్ వెల్కమ్. సో ఐ విల్ అబైడ్ బై ది డెసిషన్ ఆఫ్ ది కాంగ్రెస్ హైకమాండ్ అండ్ ద కాంగ్రెస్ ప్రెసిడెంట్. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మెగా క్రీడల ఈవెంట్ను నిర్వహిస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఆడుదాం ఆంధ్ర ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి క్రీడా సంబరాలు అజిత్ సింగ్ నగర్, మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ కార్పొరేషన్ మైదానంలో నిన్న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, శాసనసభ్యులు మల్లాది విష్ణు, మున్సిపల్ కమిషనర్ శ్రీ పనాల్ దినకర్, అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి డిప్యూటీ కలెక్టర్ వెన్న జ్యోతి సురేఖ, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు తదితరులు హాజరయ్యారు.
తొలుత ఎంకే బేగ్ శుభోదయ ఉన్నత పాఠశాలల విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించి అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం శాసనసభ్యులు మల్లాది విష్ణు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా అర్జున్ అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ విఎంసీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆడుదాం ఆంధ్ర మస్కట్ను ఆవిష్కరించి ప్రముఖులు అంతర్జాతీయ క్రీడాకారిణి జ్యోతి సురేఖ, జాతీయ క్రీడాకారులు ఆర్ రాంబాబు తదితరులు భాగస్వామ్యంతో క్రీడా జ్యోతిని వెలిగించారు. క్రీడా సంబరాలు ప్రారంభ సూచికగా బెలూన్లు ఎగరవేశారు. జ్యోతి సురేఖ క్రీడాకారులతో క్రీడా స్ఫూర్తి ప్రతిజ్ఞ చేయించిన అనంతరం సచివాలయాలకు స్పోర్ట్స్ కిట్లను అతిథులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించేందుకు పోటీలు దోహదపడతాయన్నారు. యువత విద్యార్థుల్లో ఆరోగ్యకర జీవన శైలిని పెంపొందించేందుకు ఎంతో వీలు కలుగుతుందని వారు తెలిపారు. జిల్లాలో మొత్తం 1.17 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వారు వెల్లడించారు. క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ఆడదాం ఆంధ్ర పోటీలకు శ్రీకారం చుట్టినట్లు వారు తెలియజేశారు. విద్యార్థుల్ని యువతని వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో, అలాగే ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారుల్ని వెలుగులోకి తీసుకురావాలి అని సచివాలయం స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గం, అలాగే జిల్లా, మన రాష్ట్ర స్థాయి ఇన్ని స్థాయిల్లో పోటీలు నిర్వహించి ప్రధానంగా 5 క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, షటిల్ కానీ, ఖోఖో కానీ, కబడ్డీ కానీ ఇవన్నీ కూడా వీటిని ఒక ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే క్రీడాకారిణి సురేఖ అందరూ కూడా కలిసి, అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో ప్రతి డిసెంబర్ మాసము ఇదే తారీఖున దీన్ని పెద్ద ఎత్తున క్రీడల్ని ప్రోత్సహించాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతిభ కలిగినటువంటి వాళ్ళని పైకి తీసుకురావాలి. ఒక కాంపిటేటివ్ సుమారుగా ఎన్టీఆర్ జిల్లాలో ఒక 11,500 టీములు ఈ 605 సెక్రటేరియట్లో ఈ కంటెస్ట్ అనేది ఈ 3 వారాలు జరుగుతుంది. ఒక గొప్ప క్రీడా ఉత్సవం ఇది. ఎప్పుడు కూడా ఇన్ని సెక్రటేరియట్స్లో కొన్ని లక్షల మందిని ఒకేసారి ఇటువంటి 5 ఈవెంట్స్లో ఆడించడం అనేది నాకు తెలిసి దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి చరిత్ర అనేటువంటిది ఇప్పుడు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. దీనికి ఇప్పటికే తెలిసిన 1,17,000 మంది దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఈ 605 సెక్రటేరియట్లో సుమారు 11,500 టీములు దీంట్లో కంటెస్ట్ కావడం, ఈ 3 వారాల తర్వాత ఒక 2 వారాలు మండల స్థాయిలో జరగడము, తదుపరి కాన్స్టిట్యున్సీ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, చివరికి ఫిబ్రవరి 10th మన రాష్ట్ర స్థాయి కార్యక్రమం మన విశాఖపట్నంలో జరుగుతుంది. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే టోర్నమెంట్కి ఇనాగ్రేషన్ జరగడం జరిగిందండి. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మన ఏపీలో ఇంతవరకు ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్ జరగలేదు. సో ఇది ఫస్ట్ టైం అనమాట. అండ్ దీనివల్ల ఎవరైతే స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, ఇంట్రెస్ట్ ఉండి సపోర్ట్ లేకనో లేకపోతే గైడెన్స్ లేకనో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఇదిగా ఉపయోగపడుతుంది ఈవెంట్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి టాలెంట్ సర్చ్ అండ్ టాలెంట్ హంటింగ్ ప్రోగ్రామ్ కూడా తీసుకుంటారు. వాళ్ళకి టాలెంట్ ఉండి నిజంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళని మంచి అకాడమీస్కి వాటికి కూడా రిఫర్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సీఎం జగన్ తనను నమ్మిన వాళ్లను నట్టేట ముంచే రకమని టీడీపీ నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. తనను నమ్మి తన కోసం పనిచేసిన సొంత తల్లికి చెల్లికి ద్రోహం చేసిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. జగన్ను నమ్ముకుని అమరావతి కేసులో ఇరుక్కుని జగన్ ప్రాపకం కోసం వెంపర్లాడిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని సైతం జగన్ తరిమేశారని నక్కా పేర్కొన్నారు. జగన్ నమ్మక ద్రోహానికి హద్దులు లేవని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. జగన్కు విశ్వసనీయతకు అర్థం తెలియదని మండిపడ్డారు. జగన్ సమావేశాలంటేనే జనం బెంబేలెత్తుతూ చిత్కరించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎత్తుకొని పెంచిన చిన్నాన్న పట్ల జగన్ వ్యవహార శైలి అందరికీ తెలిసిందేనని ఆక్షేపించారు. శంకుస్థాపన చేసిన కడప స్టీల్ ఫ్యాక్టరీ పునాదిరాయికే పరిమితమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంత తల్లికి చెల్లికి ద్రోహం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. కేవీపీ రామచంద్ర, సూర్యుడు తదితరులు కనుమరుగుకు జగన్ కారణమని ఆరోపించారు. జగన్ను నమ్ముకొని 5-6 అమరావతి కేసుల్లో ఇరుక్కొని జగన్ ప్రాపకం కోసం వెంపర్లాడిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని తరిమేశారని గుర్తు చేశారు. గతంలో వైసీపీ నేతలే ప్రశాంత్ కిషోర్ ఎటువైపు వెళ్తే అటువైపే గెలుస్తారని అన్నారని, తాజాగా సీఎం జగన్ను గెలవడని తెలిసే ప్రశాంత్ కుమార్ టీడీపీ వైపు వచ్చారని నక్కా పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని తెలిపారు. నమ్మి వెంట వచ్చిన వారిని బలిపెట్టే స్వభావం జగన్దని నక్కా ఆనందబాబు విమర్శించారు. విశ్వసనీయత అని మాట్లాడే జగన్కు ఏమాత్రం విశ్వసనీయత లేదని నక్కా అన్నారు. తన సొంత బాబాయిని చంపిన వారు జైలుకు వెళ్లకుండా సీఎం జగన్ రక్షిస్తున్నారని ఆనందబాబు ఆరోపించారు. ఇలా అన్ని విధాలుగా ఇవాళ ఇతను మాట్లాడే మాటలు చేసే చేష్టలు, ఇలా తండ్రి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. చనిపోయిన రోజున దాన్ని ఒక పెద్ద కుట్రగా చిత్రీకరించి రిలయన్స్ అంబానీలే హత్య చేయించారని చెప్పి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ మాల్స్, పెట్రోల్ బంకులు, వందలాది వాళ్ళ వ్యాపార సంస్థల మీద దాడులు చేపించి రకరకాలుగా వేలాది మంది మీద కేసులు పెట్టారు ఆ రోజున. అటువంటి రిలయన్స్ అంబానీలకి ఈయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటిలోనే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికి వాళ్ళ రిలయన్స్ వైస్ చైర్మన్ పరిమళ నత్వానికి ఎంపీ టికెట్ ఇచ్చాడు. అంటే ఏంటి, ఏం చెప్పుకోవాలి? వీళ్ళ తండ్రిని రిలయన్స్ వాళ్ళు చేశారు, మర్డర్ చేయించారని చేసిన ఆరోపణ తప్పు అని చెప్పాడా? పోనీ చెప్పాలిగా. ఆ రోజు మేము తప్పు మాట్లాడామనో లేకపోతే మేము తప్పుగా అవగాహన చేసుకున్నామనో అసలు ఏ విధంగా లేదు. ఆయన గిఫ్ట్ ఇచ్చాడా? అంటే ఈయన విశ్వసనీయత గురించి, ఈయన మాటల గురించి, ఈయన చేష్టలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి ఉదాహరణ చెప్తా ఉన్నా నేను. జగన్మాత దుర్గమ్మ సన్నిధిలోని అభయాంజనేయ స్వామికి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సతీ సమేతంగా 60 కేజీల వెండి తొడుగు, కేజీన్నర బంగారం ఆభరణాలు సమర్పించారు. అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని, రాష్ట్ర ప్రజలపై ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని అమ్మవారిని వేడుకున్నట్లు సుబ్బారెడ్డి వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం క్షేత్ర పాలకుడు అభయాంజనేయ స్వామికి 60 కేజీల వెండి తొడుగు, కేజీన్నర బంగారం ఆభరణాలు సమర్పించారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, పౌర్ణమి సందర్భంగా క్షేత్ర పాలకుడు అభయాంజనేయ స్వామికి వెండి తొడుగు, బంగారపు తొడుగు, అమ్మవారికి బంగారు ఆభరణాలను సమర్పించామని అన్నారు. శ్రీనివాసుని భక్తుడైన అమర్ అనే వ్యక్తి అమ్మవారి గుడికి 2 వాహనాలను సమర్పించారని, వాహనాల ఖరీదు 15 లక్షలు ఉంటుందని చెప్పారు. భక్తులను కింద నుంచి పైకి ఉచితంగా తీసుకువచ్చేందుకు ఈ వాహనాన్ని వాడతామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కటాక్షాలు ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని అమ్మవారిని వేడుకున్నట్లు సుబ్బారెడ్డి వివరించారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, గర్భవతులు, కొండ మీద కింద నుంచి పైకి నడిచి రాలేక ఇబ్బంది పడే భక్తుల సౌకర్యార్థం ఇంకొక మిత్రుడు తిరుపతికి చెందిన అమర్ 2 వాహనాలను అమ్మవారికి బహుకరించడం జరిగింది. ఈ వాహనాల వల్ల కింద నుంచి పైకి నడిచి వచ్చి రాలేని భక్తులకి ఈ వాహనాల ద్వారా ఉచితంగానే పైకి తీసుకొచ్చి మళ్ళా దర్శనం చేయించి కిందకి తీసుకుపోయే సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఈ వాహనాలు భక్తులకు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నాం. అదేవిధంగా ప్రాచీన కాలం నుంచి ఉన్న ఆంజనేయ స్వామి, అమ్మవారి క్షేత్రంలో ఉన్న ఆంజనేయ స్వామి, క్షేత్రపాలకులుగా పేరుగాంచిన ఆంజనేయ స్వామికి బంగారు తొడుగు, వెండి, ఆలయం మొత్తానికి వెండి తొడుగులు ఇచ్చిన దాతలు సూర్యనారాయణరాజు గారి దంపతులు అమరికి కూడా అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళు రాబోయే రోజుల్లో మరీ అమ్మవారి ఆశీస్సులతో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమ్మవారి కరుణా కటాక్షంతో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా సంతోషంగా ఉండాలని, మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఎంతోమంది ప్రజలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలి అని చెప్పి ప్రార్థన చేయండి.
ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అంటే పశ్చిమ నియోజకవర్గానికి ఒక బ్రాండ్ అని, నిరంతరం ప్రజల మధ్య ఉండే వెల్లంపల్లిపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని వైకాపా వాణిజ్య విభాగం నాయకులు హెచ్చరించారు. జనవరి మొదటి వారంలో నందిగామ వస్తాం, దమ్ముంటే ఆర్యవైశ్యులకు టీడీపీ ఏం చేసిందో చెప్పాలని తాము బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. భవానీపురంలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు పల్లపోతు మురళీకృష్ణ, ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర్రావు, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాకేష్ అనేవాడు వైశ్యుడు కాదని, నిజమైన వైశ్యుడు అయితే ఈ విధంగా మాట్లాడరని అన్నారు. గణేష్ ఉత్సవాల పేరుతో జనాల సొమ్ము కాజేసిన వ్యక్తి అని ఆరోపించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా చింతామణి నాటకాన్ని రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నారు. వన సమారాధన విషయంలో వెల్లంపల్లి రాజకీయం చేశాడు అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. రాకేష్ స్థాయికి మించి మాట్లాడడం సబబు కాదన్నారు. హిందూ ధర్మం కోసం పనిచేసే వ్యక్తి వెల్లంపల్లి పేర్కొన్నారు. చంద్రబాబు తొలగించిన దేవాలయాలను మళ్లీ నిర్మించింది జగన్, వెల్లంపల్లి అని తెలిపారు. రాష్ట్రంలో వైశ్యులకు నిరంతరం అండగా ఉంటున్న వెల్లంపల్లి శ్రీనివాసరావుపై అవాకులు చెవాకులు పెలితే తాట తీస్తామని హెచ్చరించారు. జనవరి మొదటి వారంలో నందిగామ వస్తాం, దమ్ముంటే ఆర్యవైశ్యులకు టీడీపీ ఏం చేసిందో చెప్పాలని తాము బహిరంగ చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. బ్యాన్ చేశాడు. అలాగే నలుగురికి కార్పొరేషన్ చైర్మన్స్ ద్వారకానాథ్ గారు కానీ, గొబ్బా చంద్రశేఖర్ కానీ, కుప్పం ప్రసాద్ కానీ, రాపాల సీను కానీ, నసరాపేటలో ఉన్న మెట్టపల్లి రమేష్ కానీ, ఇయే కాదు చాలా పదవులు ఆర్యవైశ్యులకు ఇచ్చిన ఘనత ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి విజయవాడ సిటీలోనే 3 కార్పొరేటర్ల పదవి ఇచ్చింది వైఎస్ఆర్సీపీ పదవి. ఒకే ఒక్క సీట్ ఇచ్చారు టీడీపీకి. అంటే వీడికి కళ్ళు కనబడం, వీడికి పచ్చ కామురులు. వీడేమనుకుంటాడంటే నేను తిట్టంగానే నా పేరు పడాలి. బ్లాక్మెయిల్ రాజకీయం అంటే డూండి రాకేష్ గారు. నీ స్థాయికి వెల్లంపల్లి సీను కాదు కదా, వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషులు కూడా నీకు రారు. నీకు దమ్ముంటే నందిగాంలో జనవరి 1st వీక్లో నీ ఇష్టం, నువ్వు రా. నీ ఊర్లోనే నీ పుష్కరాల పేరుతో కూలద్రోచినటువంటి దేవాలయాలు పునర్నిర్మించడానికే భగవంతుడు చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీకి అట్టడుగ్గా 23 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో 151 స్థానాలు ఇచ్చి ఈ దేవాలయాల అభివృద్ధికి మళ్ళీ దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చాడు అంటే అది దైవకృప. అలాంటి సన్నివేశాలు చెప్పుకుంటూ పోతే మీరు ఎందుకు పనికిరాని వెధవులని ఆ రోజునే తేలిపోయింది. దేవాలయాల అభివృద్ధి చేసిన వాడిని దొంగలాగా చిత్రీకరించడం, సింహాలు పోతే ఎవడో దొంగతనం చేస్తే దాన్ని రుజువు చేసి పబ్లిక్గా గవర్నమెంట్ వాళ్ళని అరెస్ట్ చేయడం, తద్వారా రికవర్ చేయడం, ఇలాంటి విషయాలు చాలా జరిగిపోయినాయి. కానీ రోజు అదే పట్టుకొని మాట్లాడడం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వెల్లంపల్లి బ్రాండ్. ఇందాక నేను చూశాను ఒక వీడియో, దాంట్లో డూండి రాకేష్ అనే ఒక అబ్బాయి జగన్ రెడ్డి వెల్లంపల్లి సీను అన్నాడు. ఆడెవడో తెలియదు, వాడి స్థాయి ఏంటో తెలియదు. జగన్ రెడ్డి అంటే జగన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, వెల్లంపల్లి శ్రీను గారు అంటే మాజీ మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యే, 15 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉంటూ రాజకీయం చేస్తున్నాడు. వీడెవడో తెలియదు. ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్కడు వెల్లంపల్లి కానీ తిడితే వాడు టీవీలోనూ లేకపోతే పేపర్లో చూస్తారని ప్రతి ఒక్కడు ఇది ఒక ఫ్యాషన్గా చేస్తున్నారు. ఎందుకంటే వెల్లంపల్లి గారు నిత్యం ప్రజల్లో ఉంటారు, 18 గంటలు జనాలను తిరుగుతూ ఉంటారు. తిరిగితే ఏదైనా చేస్తే మన పేపర్లో అవుతాం, హెడ్లైన్స్ వస్తారని ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎన్నికల సమయంలో సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సమయానికి వేతనాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. జీతాలు పెంచమంటే ఇవ్వడమే ఆపేశారంటూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు విజయవాడలో ధర్నా చేపట్టారు. 4 నెలలుగా వేతనాలు లేక ఆకలితో అలమటిస్తున్నామని వాపోయారు. అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరిస్తామన్న సీఎం జగన్ మాట తప్పి మడమ తిప్పారని మండిపడ్డారు.
సమగ్ర శిక్షా ఉద్యోగుల ఆందోళనకు సిఐటియు మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలను తీసుకువెళ్లారని గుర్తు చేశారు. 4.5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని, పైగా వేతనాలు కూడా సమయానికి అందటం లేదని అన్నారు. గత 3 నెలలుగా వేతనాలు బకాయిలు ఉండటంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు వేలాది మంది పనిచేస్తూ ఉన్నారు. గత 6 రోజులుగా వీళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రధానంగా గతంలో ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు అమలు చేయమని కోరుతా ఉన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులేట్ చేస్తామని చెప్పినటువంటి హామీ ఈరోజు నీటి మీద రాతలాగా అయిపోయిన పరిస్థితి. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులేట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. రెండోది మినిమం టైం స్కేల్ అన్న కనీసం ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నారు. అప్పటి వరకు అది కూడా ఈ ప్రభుత్వం అమలు చేయనటువంటి పరిస్థితి. కేవలం 23,500 రూపాయలు మాత్రమే వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి. పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు లేవు. చనిపోతే మట్టి ఖర్చులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. విద్యాశాఖలో విద్యా పాలసీ అమలు చేయమని అడుగుతున్నారు. విద్యా విధానానికి సంబంధించిన దాంట్లో అనేక రకాలు వీళ్ళ సేవలు ఈరోజు ఎంఈఓ ఆఫీసులో పనిచేసే 18 కేడర్ల వాళ్ళు పనిచేస్తున్నారు. సిఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, అదేవిధంగా అకౌంటెంట్స్, రకరకాలైనటువంటి పద్ధతిలో దివ్యాంగులకు సంబంధించి చదువు చెప్పేటువంటి ఐఈఆర్టీ సంబంధించినటువంటి వాళ్ళు, పీఈటీలు, గెస్ట్ లెక్చర్స్, పార్ట్ టైము కస్తూర్బా వాళ్ళు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. వీరందరికీ న్యాయం చేస్తున్నటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. వెంటనే ఆలోచించాలి, చర్చలకు పిలవాలి, సమస్య పరిష్కారానికి సానుకూలంగా చూడాలనేటువంటిది సిఐటి విజ్ఞప్తి చేస్తాం. కాకాని విగ్రహాన్ని తొలగిస్తున్న సమయంలో జరిగిన ఆందోళనలో తాను పాల్గొన్నానని కాకాని ఆశయ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కాకాని తరుణ్ తెలిపారు. బెన్ సర్కిల్ వద్ద కాకాని విగ్రహ పునఃప్రతిష్ఠ చేయాలని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని ఐటీఐ కళాశాల సమీపంలోని అమరావతి బోటింగ్ క్లబ్ వద్ద కాకాని ఆశయ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కాకాని తరుణ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కాకాని వర్ధంతి సందర్భంగా మీకు విగ్రహానికి సంబంధం ఏంటని కొంతమంది ప్రశ్నించడం తనను బాధ కలిగించిందన్నారు. పెన్ సర్కిల్లో విగ్రహం తొలగించేటప్పుడు నేను ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నట్లు వివరించారు. అప్పటి కలెక్టర్ లక్ష్మీకాంతానికి వినతి పత్రం ఇచ్చానని, ఆ సమయంలో తనతో పాటు విజయ్ కుమార్ కూడా ఉన్నారని తరుణ్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో విలువలకు, వ్యవస్థకు గౌరవం ఇస్తాను కాబట్టే వర్ధంతి వద్ద జరిగిన గొడవ నుంచి వెళ్లిపోయానని తెలియజేశారు. కాకాని విగ్రహం ఏర్పాటు కోసం కృషి చేశానని, తనకు కాకాని వెంకటరత్నం సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు తనకు ఉందని కాకాని తరుణ్ తెలియజేశారు. మరి మొట్టమొదటగా అసలు ఆ రోజు వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటుంటే ఒక దాదాపు 10 మంది వచ్చి అసలు మీరెవరు, మీకు ఈ విగ్రహానికి సంబంధం ఏమిటి అనేటువంటి ప్రశ్నలు సంధించారు. మరి మేము ఎవరు, లేదా విగ్రహాన్ని తీసేసేటప్పుడు పోరాడారు, వాళ్ళందరినీ మర్చిపోయి మీరు ఈరోజు ఈ సభ పెడతాం సమంజసమేనా అని చెప్పేసి పరుష పదజాలంతో వారు దూషించి అడగటం జరిగింది. మరి 2018లో మే 12వ తారీఖున 2018 మే 12వ తారీఖున ఈ విగ్రహాన్ని బెన్ సర్కిల్లో ఏదైతే పాత విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని 12 మే అర్ధరాత్రి తొలగించడం జరిగింది. మరి అదే రోజు అర్ధరాత్రి నుంచి 8 వరకు నేను, మరి నిన్న వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఆ నిరసనలో పాల్గొనడం జరిగింది. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా రంగా ప్రజల గుండెల్లో నిలిచారని రాధారంగా మిత్రమండలి సభ్యులు చెన్నుపట్టి శ్రీనివాస్ తెలిపారు. పేదల పెన్నిధి అయిన రంగాను 35 ఏళ్లుగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. రంగా ఆశయాల సాధన కోసం రాధారంగా మిత్రమండలి కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గాంధీనగర్లోని రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి రంగా 35వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాధారంగా మిత్రమండలి సభ్యులు పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చెన్నుపాటి శ్రీనివాస్, కొలనుకొండ శివాజీ, బుద్దా జగన్నాథం మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి అని, కోట్ల మంది ప్రజల అభిమానం ఆయనకే సొంతమని అన్నారు. మాట ఇస్తే ప్రాణం పోయే వరకు పోరాడే వ్యక్తి రంగా అని కొనియాడారు. పేద ప్రజల కష్టాలు తీర్చేందుకు వంగవీటి మోహన రంగా నిరాహార దీక్ష చేస్తుంటే నడి రోడ్డు మీద ఘోరంగా హతమార్చిన సంగతి నేటికీ మర్చిపోలేమని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలి, మేలు జరగాలని అనునిత్యం పేద ప్రజల కోసం కష్టపడే వ్యక్తి రంగా అని కొనియాడారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ గాంధీనగర్ నాగు గారు, జగన్నాథం గారు, బాడి శంకరరావు, రాజేష్ అనేక మంది రంగా గారితో ప్రయాణం చేసిన మమ్మల్ని అందరినీ
ఈ సాయంకాలం పూట పిలిచి ఇక్కడ నివాళులర్పించే కార్యక్రమం చేపించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ మహానాయకుడికి మేము కూడా ఘనమైన నివాళి, శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మేమేమంటామంటే, అయ్యా 2024 ఎన్నికల్లో మీరు ఎవరైనా సరే రంగా గారి వర్గాన్ని, అభిమానులు మాత్రం నిర్లక్ష్యం చేయబాకండి. నిర్లక్ష్యం చేస్తే దానికి తగ్గ ఫలితం అనుభవించాల్సి వస్తుందని చెప్పి మూల్యం చెల్లించాల్సి. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి ఆ సందర్భంగా మనం నివాళులర్పించుకున్నాం. అదేవిధంగా రంగా గారితో కలిసి పనిచేసిన పెద్దలు, వారితో అనుబంధంగా ఉండి అనేక సంవత్సరాలు త్యాగాలు చేసి మన కోసం, మన వారి కోసం కష్టపడ్డ పెద్దలంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనం వారికి నివాళులు అర్పించాం. వారి ఆశయ సాధన కోసం పనిచేసే చాలామంది పెద్దలు ఈరోజు కలుసుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా రంగా గారి ఆశయాల కోసం ముందుకెళ్తూ పనిచేయటం చాలా గొప్ప ఆలోచన. మహానుభావుడు వంగవీటి మోహన్ రంగారావు గారి 35వ వర్ధంతి, అంటే సుమారు 4 తరాలు ఆయన్ని గుండెల్లో పెట్టుకుని ఈ రోజుకి కూడా ప్రతి సంవత్సరం ఆయన జయంతులు, వర్ధంతులు జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఈ సంవత్సరం ఇక్కడ మా చంటి గారు, బాబీ గారు ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించే భాగ్యం మాకు కలిగించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పక్కన ఉన్న మా స్నేహితులు ఏర్పాటు చేసిన ఈ బృహత్తర కార్యక్రమానికి విచ్చేసిన రాధారంగ మిత్రుల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే రాధా గారు కూడా ఇవాళ కాశీలో వాళ్ళ నాన్నగారి పేరు మీద పూజలు నిర్వహించి కాశీలో అక్కడ ఘనంగా కూడా నివాళులు అర్పించుకున్నారు. ఆ కార్యక్రమం కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల చేత రంగాగారి విగ్రహానికి పూలమాలలు వేశారు. వాళ్ళ నిర్విరామంగా జరుగుతున్న రంగాగారి కార్యక్రమానికి ఎప్పుడూ కూడా నిరంతరం వయసుతో సంబంధం లేకుండా 20 ఏళ్ల కుర్రోళ్ళు కూడా జోహార్ వియమరంగా అని పలుకుతూ కూడా ఆయన్ని ఈరోజు భారీగా ఆయన తలుచుకుంటూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం. ఇక్కడ విచ్చేసిన మరొకసారి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున రాధారంగ మిత్రమండలి సభ్యుల తరపున ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ సెలవు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకుని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ సాధించాలని వీరవల్లి సర్పంచ్ పిల్ల అనిత రామారావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కోడెబోయిన బాబీ అన్నారు. క్రికెట్, షటిల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడా అంశాల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జడ్పీ హైస్కూల్ నందు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సర్పంచ్ పిల్ల అనిత రామారావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కోడెబోయిన బాబీ పలువురితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. క్రికెట్, షటిల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడా అంశాల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలోని క్రీడాకారులు అందరూ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించాలని సర్పంచ్ పిల్ల అనితా రామారావు సూచించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని తెలియజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ సాధించాలని ఏఎంసీ మాజీ డైరెక్టర్ కోడెబోయిన బాబీ అన్నారు. ఉత్సాహవంతులైన గ్రామ యువతీ యువకులు క్రీడల్లో పాల్గొని తమ సత్తా చాటాలని కోడెబోయిన బాబీ పిలుపునిచ్చారు. కూడా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఈ పోటీల్లో షటిల్, బ్యాడ్మింటన్, వాలీబాలు, కబడ్డీ, క్రికెట్ ఈ 5 స్పోర్ట్స్ కూడా నేషనల్ స్థాయిలో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రోజు టీవీలో ఈ 5 గేములకు కూడా మంచి ప్లేయర్స్ని తయారు చేయాలని, క్రీడాకారుల్లో మంచి ఉత్తేజాన్ని నింపాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రోగ్రాంని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసి దీన్ని మన గ్రామాన్ని కూడా మంచి స్థాయిలోకి తీసుకుపోవాలని మన గ్రామ సచివాలయ సిబ్బంది కానివ్వండి, గ్రామ సర్పంచ్ గారు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, గ్రామానికి ఒక మంచి పేరు తీసుకొచ్చి అందరు మన్ననలు పొంది అందరి యొక్క ఆశీస్సులు అందుకుంటారని ఈ అవకాశం ఇచ్చినటువంటి సచివాలయ వారికి, పంచాయతీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.